अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। शंकरपल्ली मंडल सिंगापुर गांव में मुथियाम नागाभूषण नामी शख्स की ज़मीन को इलीगल तरीके से रेवेन्यू ऑफिसर्स ने कामरे नागम्मा नामी एक खातून के नाम पर कर दिया। मुथियाम नागाभूषण का कहना है कि उन्होंने कई बार इसकी कंप्लेंट शंकरपल्ली एमआरओ ऑफिस में दी है, लेकिन उन्होंने कोई एक्शन नहीं लिया। तो उन्होंने अपने घर वालों के साथ मिलकर एमआरओ ऑफिस के पास धरना देते हुए इंसाफ का मुतालिबा किया है। आइए देखते हैं ये रिपोर्ट। ఎవరికి కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు। ఈ మండల ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేరు। ఇది ఇలాంటి అన్యాయం ఎవరికి రావద్దు, ఇలాంటి అన్యాయం ఎవరికి రావద్దు, ఇంకా ముందు కూడా ఎవరికి జరగవద్దు। ఈ రోజు మేము చాలా మందు తాగే పరిస్థితి, మా ఫ్యామిలీ మొత్తం మేము చాలా బాధపడుతున్నాం। రోడ్డు మీద ఎక్కినాం, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఇంతవరకు వచ్చేసింది। మాకు ఈ దాన్ని ముందుకు తీసుకోవాలని శంకరపల్లి పక్కన సింగపురం విలేజ్ మా భూమి వచ్చేసి పత్యపురం గ్రామానికి ఎదిరి ఉంది। అయితే మాది పొలం అక్కడ ఉండడం వల్ల మేము ఉన్న కొద్ది పొలాన్ని రోజు పండించుకుంటాము, కూరగాయలు అవి చేసుకుంటాం, పూల చెట్లు ఉంటాయి మా దగ్గర। ఉన్న భూమి మాది మొన్న పాస్బుక్లు కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు మా పాస్బుక్లు మా దిక్కు రాలేవు, మా పేరు రాలేదు, పేరు తప్పుపడి పత్యపురం ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయినాయి। అదే పాస్బుక్ల మీద వేరేళ్ళు కొనుగోలు చేసుకుంటూ దాన్ని అమ్మేసిర్రు। అదే పాస్బుక్ తీసుకొని మా ఇప్పుడున్న సంవత్సరం సంధి తిరుగుతున్నాం। మాకు ఎటువంటి పరిష్కారం ఇక్కడ తహసీల్దార్ దగ్గర జరగలేదు, అందుకే మేము ఈరోజు ఇక్కడ వచ్చి అడిగినాం। మా తాత రామయ్య, మా కాక నాగభూషణం గౌడ్, మా నాన్న పేరు ముత్యం విఠలయ్య గౌడ్। మా భూమి కూడా తప్పు పేరుతో నమోదయ్యింది, ఇంటి పేరు గునుగుర్తి అని పడ్డది, మాదేమో ముత్యం విఠలయ్య అని రావాలి। మా సర్వే నెంబర్ వచ్చేసి 195, 194, మొత్తం 17 గుంటల భూమి తప్పు పడింది। వేరేళ్ళు కొనుగోలు చేసుకున్నారు। కమ్మరి నాగమణి పేరు మీద పత్యపురం విలేజ్ వాళ్ళ పైన పడ్డది, వాళ్ళ విలేజ్ వాళ్ళే కొనుగోలు చేసుకున్నారు। రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు 100 సార్లు తిరిగినా మాకు పనులు కాలేదు। ఇప్పుడు మేము ఈరోజు మందు తాగి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది। మరి ఎటువంటి ఏ ఆఫీసర్లు కూడా మాకు ఏ పనులు చేయలేవు। మా భూమి మా తాతల మాకు వచ్చేది రాకుండా మేము తాతల జమాల నుంచి సాగు చేస్తున్నాము, పంటలు పండించుకుంటాము, అది చేస్తున్నాము, మేము పుణ్యాలు చేసి బతికితున్నాము। మా భూమి మాకు తెలియకుండానే అమ్మేస్తున్నారు। ఇది మాకు ఎంతవరకు ఈ కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తుందో, ఏం చేస్తుందో, కేసీఆర్ చేస్తారో ఎవరు చేస్తారో, మాకు ఎవరు వచ్చినా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం। భూమి అంతా పత్యపురం మాది సింగపురం అంతా చేల పక్కకు చేలో అందరి పొలాలు అంటుకునే ఉన్నాయి। సంవత్సరం రైతుంది, నేను పాస్బుక్ గురించి తిరగబట్టి ఇంకా వస్తలేదు। మొన్న వీళ్ళ భూమి అమ్ముకుంటే అనుమతులు డాక్యుమెంట్ ఏది లేకుండా పాస్బుక్ వెళ్ళిపోయింది। మరి న్యాయం ఏంటో సార్? మరి నేను అప్లికేషన్లు 5 అప్లికేషన్లు పెట్టినా, పత్యపురం విలేజ్ లో పోయి 5 అప్లికేషన్ పెట్టినా, ఇప్పటికీ నాకు పాస్బుక్ దిక్కులేదు। ఏది తాతలు వస్తే కొన్న భూమి కాదు, ఇప్పటికీ నాకు పాస్బుక్ లేదు। మొన్న వీళ్ళ భూమి మీద ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఏం లేదు, ఆల్రెడీ పాస్బుక్ వెళ్ళిపోయింది। మరి ఇది న్యాయం ఏంటి సార్? ఇది సంవత్సరం నేను అప్లికేషన్ తిరగబట్టి న్యాయం చేస్తున్నారు, ఏం న్యాయం చేస్తున్నారు? మాకు సంవత్సరం తిరగబట్టి నేను మాకు రాలేవు। 3 నెలల కింద అయిందో పాస్బుక్ వెళ్ళిపోతుంది, సంవత్సరం అయిన కొద్ది నేను తిరిగినా నాకు పాస్బుక్ వస్తలేదు, మళ్ళీ తాతలు రాసినది। మరి రెవెన్యూ వాళ్ళు ఏం కార్యం చేస్తున్నారు? ఒక పేరు ఏంటంటే ఒక ఏమిట్లా తప్పైందో వాళ్ళ చేతులే జరిగింది, నేను చేసింది కాదని। కంప్యూటర్లు కొట్టుకున్నా వాళ్ళ చేతులు అయినాయి, వాళ్ళ చేతుల పని జరిగినది, మన చేతుల మీద కాలేదు। తప్పు పడ్డే పేరు ఇంకా సరి చేయడానికే సంవత్సరం రైతున్నది, నా పిల్లది ఇంకొస్తలేదు పాస్బుక్। వీళ్ళ భూమి అనామతి చేసుకుంటే 3 నెలల పాస్బుక్ వచ్చిపోయింది। ఎన్టీ రామారావు చేసిన కాడికి మొత్తం పట్టువారాలు చేసిన కాడికి జరిగిందంతా అప్పుడు ఉన్నప్పుడు న్యాయం ఏంటో సార్? మరి ఎన్టీ రామారావు చేసిన ప్రభుత్వం మీద న్యాయం జరగాలి సార్। మీరు ఈ పట్టువారిలో చేస్తే అంతా మొత్తం దొంగలే సారు, మొత్తం దొంగలే తయారు। ఈడలకు అవుతున్నాయి కానీ మా రైతులకు అయితే లేవు సార్। అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎవరికి లేదు సార్। సామాన్య రైతులు ఏమైతే సామాన్య రైతులు ఎన్ని తిరగాలి, ఏం తిరగాలి, ఎట్లా చేయాలి? మేము కూలి చేసుకోవాలి, నాలు చేసుకోవాలి, మళ్ళీ మా భూమి గురించి పాటుపడాలి। మాకు ఏంది మా సమస్య ఏంది చెప్పండి?
ఇట్లా అయితే ఎట్లా సార్? మేము ఎట్లా బ్రతకాలి? సామాన్య మానవుని ఏమైతున్నాడు? సామాన్య మానవునికి భూమి మీద తావు లేదా? గరీబ్ గానికే తావా? धनवंतुनिके तावा? गरीब गानिके लेदा ताऊ? राजीव किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।